నేనే వారసుడిని పెట్టా, చనిపోయింది మా నాన్న అని పెట్టాం. అప్పుడు అవతలోడు కూడా మా నాన్న అని పెట్టాడు అనుకోండి, కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిష్కరించాలి అంటే అథెంటిఫికేషన్ కన్ఫర్మ్, ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్త. ఇప్పటికే ఆయన చెప్పినటువంటి విధంగానే లిటిగేషన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రతిసారి వీళ్ళ అప్లైలు వీళ్ళ పార్టీ కార్యాలయాలకు రోజు వస్తున్నారు కదా, 100కి 80 మంది ఆస్తి తగాదాల గురించినే వస్తున్నారు. అవును అవును. కాబట్టి భూమి వివాదం, ఆస్తి వివాదం అనేటటువంటి పరిష్కారాలకి ఈ సర్టిఫికెట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చూడాలి. అంటే మెయిన్ అంతా జరిగేది కూడా ఇక్కడే సార్. ఇప్పుడు ఒక ఆస్తి అక్కడ కొట్టేయడమో, లేదంటే ఫేక్ డాక్యుమెంట్, ఇప్పుడు ఒక భూమి ఉంది, ఆ భూమి ఉండగానే ఇంకో ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇలాంటిది వస్తే నిజంగా ఈజీగా ఈ సర్టిఫికెట్స్ వచ్చేస్తే ఇప్పుడు నా పేరు మీద ఇంకొకటి తీసుకోవడానికి గ్యారెంటీ ఏముంది? నా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నా పాన్ కార్డు, ఆధార్ కార్డు అనేది నేను ఎక్కడో ఏ జిరాక్స్ షాప్ దగ్గర ఇచ్చుంటాను, ఏ మొబైల్కు ఇచ్చుంటాను. అక్కడ ఒక కాపీ అటు తీసి పక్కన పెడితే చాలా సింపుల్ అయిపోతుంది కదా. వాడు నా పేరు మీద సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అవి చేయించుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది కదా. మనం ముందే ఎందుకు అనుకోవాలి? వీళ్ళు దాంట్లో ఏం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు తెలియదు కదా. ఆ సెక్యూరిటీ ఏం ఏర్పాటు చేశారు, రేపు రిలీజ్ అయిన తర్వాత 18 నుంచి అంటున్నారు కదా, అది లైన్లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని సర్టిఫికెట్లు తీసుకుని చూశాక అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే మాట్లాడితే తొందరపడి కోయిల ముందే కూసింది లాగా ఉంటది. ఉద్దేశం మంచిది, అథెంటిఫికేషన్ అనేది ప్లాన్ చేయాలి. అది అదే అంటే ఈ సర్టిఫికేట్ ఇప్పుడు నేటివిటీ వీటికైతే ఒక ఐడెంటిటీ ఉండాలి కదా అంటున్నాను నేను. అంతే వాటికి సంబంధించి వీళ్ళు అసలు ఏం ప్లాన్